హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఈరోజు మా టీ అయితే అయిపోయింది, పూజ కూడా అయిపోయింది. ఇంకా ఈరోజు సింపుల్గా ఈ సిల్క్ శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా ఇడ్లీ చేసే అన్నారు. ఇంట్లో దాదాపు ఇడ్లీ, ఇంకా దోశ, పొలు బంగారం దోశ అలాగే ఉంటుంది. దోశలు అయితే కనుక రోటి పచ్చడి తినేస్తారు. ఇంక ఇదిగోండి చట్నీ కోసం పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాను. అవి వచ్చేసి 2 ముక్కలుగా ఈ విధంగా తుంచేసి వేయిస్తున్నాను. పల్లి కొబ్బరి కానీ ఉట్టి కొబ్బరి పెరుగు వేసి కానీ అలా చేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజైతే ఇంకా పచ్చిమిర్చి వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా శ్రీవారు హెల్ప్ చేస్తారు. ఇంక ఈరోజు నేను చేసేస్తానులేండి అన్నాను. వద్దు అంటాను, ఏమైంది నీకే కదా హెల్ప్ చేస్తుందని శ్రీవారు కొంచెం లైట్గా అలా చేస్తూ ఉంటారు ఏదన్నా. ఇంకా వంట అనేది రారు చిన్న ఇలాగా. ఇంకా ఈరోజు ఇడ్లీ అని చెప్పాను కదా, ఇంకా అందులో కొంచెం వాటర్, ఉప్పు అనేది వేసి కాస్త గట్టిగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఇంకా ఇడ్లీ ప్లేట్లకి ఒక్కొక్కసారి నెయ్యి రాస్తాను, ఒక్కొక్కసారి రాయను. ఎందుకంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు, ఒకళ్ళు ఇష్టపడట్లేదు. ఇంకా ఎందుకులే అని నార్మల్గా వేసినా బాగానే వస్తున్నాయి. ఇంకా అందుకోసమని ఇంకా ఇడ్లీ అయితే ఈ విధంగా వేసేస్తున్నాను. ఇంకా మాకు మనవరాలు పుట్టింది అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా బారసాల చేయటానికి ఇంకా ఉయ్యాల ఆన్లైన్లో అయితే పిల్లలు పెట్టారు. ఇంకా అదే రోజు ఇంకా వంట అవుతూ ఉంది. ఇంకా అది కూడా వచ్చింది. ఇదిగోండి చట్నీ అయిపోయింది, ఇడ్లీ అవుతుంది. ఇంకా అది ఓపెన్ చేయి మమ్మీ, ఎలాగూ వచ్చింది కదా అన్నారు. ఇంకా నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇంకా పాప కాబట్టి వీళ్ళు పింక్ పెట్టారు. మా మనవరాల నేమ్ వచ్చేసి ధన్విత. ఇది బారసాల అయిపోయిన తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మనవడి పేరు వచ్చేసి శ్రీరామ్ ధనుష్, ధన్విత మనవరాల పేరు. ఇంకా ఇదైతే మొత్తం చిన్న పాప ఫిట్ చేసింది. ఇంకా తర్వాత తను మొత్తం బిగించింది. ఈ విధంగా అయితే ఉన్నాయి, ఓపెన్ చేశాను. తను బిగించిన తర్వాత అయితే నేను ఒక ఫోటోకి పక్కన నుంచి దిగాను. ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది. దోమలు కూడా కుట్టకుండా ఎలా ఉంది. ఈ విధంగా పిల్లల్ని పడుకోబెట్టడం, కింద వాళ్ళకి అవసరమైన ఇచ్చాడు చూడండి, అవి కూడా పెట్టుకునేలాగా బాగుంది కదా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.